నాట్యావధాన సరస్వతి శ్రీ స్వర్ణ రాజహనుమంతరావు గారు శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణం 10వ భాగం 11/4/26 నల్గొండ జిల్లా జీడికల్లులో రాముడు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రైలు మార్గం మధ్యలో గల ఆలేరు 16 కిలోమీటర్ల దూరంలో జీడికల్లు శ్రీరామచంద్రుడితో ప్రగాఢ సంబంధం. జీడి కంటే రామచంద్ర మీద పుత్త మీద జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శతకం రాశారు. శ్రీరాముడు ఇక్కడ కూడా ఒక లేడీ చంపారు, కానీ అది మాయలేడిగా మారిన మారీచుడుక. అతడు ఒక గంధర్వుడు, పేరు చిత్తరరథుడు. తానెవరో రాముడికి తెలిపి కౌశిక మహర్షి శాపం నుండి తనకు విముక్తి కలిగించినందు కృతజ్ఞతలు చెప్పుకొని అప్పుడు తానున్న ప్రదేశం తన జన్మస్థలమని కూడా వినమ్రతతో తెలిపి రాముడి అభిమానానికి పాత్రుడయ్య చిత్తరథుడు శ్రీరాముడు ఆదరంతో వరమిస్తానంటే రాముడి పవిత్ర పాదజలాన్ని కోరా. రాముడు తానింతకు ముందు గట్టిగా మోకాలు నేల కానించి బాణప్రయోగం చేసిన చోటు గట్టిగా నొక్కి గంగను ప్రార్థించి ప్రత్యక్ష పరతుకొని ఆ జలాన్ని చిత్తరరథుడికి ఇయ్యగా ఆ జలం ఎప్పుడూ వచ్చేటట్లుగా వరం ప్రసాదింపమని చిత్తరరథుడు కోరాడు. ఆ బండకు లేడి బండ అనే పేరు పెట్టమని ఆయన ఒక కాలి మోకాలు రెండవ కాలి పాదం మోపిన గుర్తులు ఇప్పటికీ అక్కడ చూడొచ్చున్నాం. అదే స్థానంలో మరి కొద్దిసేపటి తర్వాత ఎక్కడి నుండో ఒక సన్నని ధ్వని వినిపిస్తూ ఉంటే రాముడు పరిశీలించి చూడగా అది ఒక పొంద వంటి స్థానం నుండి వస్తాడు. పక్కనే ఒక బండ మధ్యలో ఒక కొండ, పక్కనే ఒక తాపసి, ఎదురుగా రాముడివి. దాన్ని పూజిస్తూ తన నామాన్ని జపిస్తూ ఆ తాపసి కలిపి అతడి పేరు వీరమణి. మేనకా మేరువుల వరప్రసాద పుత్రుడు. అతడికి ముక్తి ప్రసాది శ్రీరాముడు తన విగ్రహ రూపాన్ని ప్రాణ కళలను ఆ విధంగా వీరముని కలియుగం ఆరంభమయ్యే వరకు అక్కడే ఆ తర్వాత మోక్షం పొందా. తరువాత వంగదేశానికి చెందిన చంద్రగుప్తుడు సుమతి అనే దంపతుల బిడ్డలై బాలచంద్రుడనే సోదరు తెలియక దంపతులై పాపకర్మవశంగా నల్లగా దేహాలు మారిపోగా అనేక తీర్థాలు క్షేత్రాలు తిరిగి చివర వీరాచల క్షేత్రాన్ని శ్రీరాముణ్ణి సేవించి ఆయన అనుగ్రహంతో సృష్టింపబడి 2 కుండలాల స్నానం ఆచరింపగా వాళ్ళకి పాప పరిహారమై మళ్ళీ మామూలు రూపాలు పొందారు. ఆ విధంగా జీడి వంటి నల్లని రూపాన్ని అంటే పాపాన్ని పోగొట్టుకున్నది ఆనాటి వీరాచల క్షేత్రం జీడి కల్లుగా వ్యవహరి. జీడి కంటి రామచంద్రమూర్తి వాళ్ళంతా అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, సినిమా యాక్టర్లు కూడా. తర్వాత వాళ్ళు మంచి రచయితలు. పాప ప్రక్షాళన కావించే లేడి బండలు ఆ గుండాలు ఇప్పటికీ అవి రాముడి మహత్వం అనుగ్రహానికి అయితే శ్రీరాముడు ఇష్టపడనందుకేమో అక్కడ ఆర్భాటంగా దేవాలయాలేం లేవు. శ్రీరాముడు నిరాడంబరంగా మాత్రం కొలువు తీరి అక్కడ ఈనాటికి పూజలు అందుకుంటారు. వరంగల్ జిల్లా రామప్ప చెరువు, అక్కనారం చెరువు, ఈ 2 చెరువులు ఈ జిల్లాలో సుప్రసిద్ధము. మరొకటి పాకాల్. లక్నారం చెరువు అసలు పేరు లక్ష్మణుడి చెరువు. ఇది కాలగతిలో లక్నారం చెరువు. రామప్ప చెరువు రాముడి పేర. హలో పేరయ్యా చెంతయ్యనా? చెంతయ్య వచ్చాడా? రాడా? ఉన్నాడా? దాలో మరి నీ పేరేంటి అన్న?
సాంబా నాకు నేను తెలుసా. తెలుసండి. ఆ, మాకు సుమారుగా 300 రూపాయలు చీరలు ఇక్కడ బుధవారం అక్కడ డీలో పంచాలి. నలిని కట్ పీసెస్ వస్తుందే ఎవరు? హలో హలో To someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న